హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సామాన్య ప్రజలను పొదుపు వైపు మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా రకాల స్కీమ్స్ అందిస్తోంది. వాటిని పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్రజలకు చేరవేస్తోంది. చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెడుతూ ఒకేసారి పెద్ద మొత్తంలో అందుకునేందుకు ఈ పథకాలు వీలు కల్పిస్తాయి. వయసులో ఉన్నప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచించాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇప్పటి నుంచి పెట్టుబడి పెట్టుకుంటూ వెళితే రిటైర్మెంట్ జీవితం సాఫీగా ఉంటుంది. చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వాసుల కోసం ఒక మంచి పొదుపు పథకం ఉంది. అదే గ్రామ సురక్ష యోజన. దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీ తర్వాత ₹1,00,000 అందుకోవచ్చు. మరి ఈ స్కీమ్లో ఎలా చేరాలి, అర్హతలు, పెట్టుబడి, ఇటువంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గ్రామ సురక్ష యోజన అనేది గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. దీన్ని దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం 1995లో ప్రభుత్వం ప్రారంభించింది. దీనిలో పెట్టుబడి పెట్టాలనుకునే వారి వయస్సు 19 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ స్కీమ్లో 10,000 నుంచి 10 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. స్కీమ్కు సంబంధించి నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక పద్ధతిలో ప్రీమియం చెల్లించవచ్చు. గరిష్టంగా 60 ఏళ్ల టెన్యూర్ వరకు పెట్టుకోవచ్చు. 80 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత డబ్బులు పొందొచ్చు. గ్రామ సురక్ష యోజనలో ఒక వ్యక్తి నెలకు ₹1,515 అంటే 1,515 పొదుపు చేస్తున్నాడు అనుకుందాం. అంటే దాదాపు రోజుకు 50 పడుతుంది. ఇలా పెట్టుబడి పెడుతూ ఉంటే మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి చేతికి 35 లక్షలు వస్తాయి. 19 ఏళ్ల వ్యక్తి గ్రామ సురక్ష పథకంలో చేరితే 55 ఏళ్ల వరకు నెలకు ₹1,515 ప్రీమియం చెల్లిస్తాడనుకుందాం. అతను 58 ఏళ్ల వరకు ఈ స్కీమ్లో నమోదు చేసుకోవచ్చు. అలా చేస్తే నెలకు 1,463 మాత్రమే ప్రీమియం ఉంటుంది. ఇప్పటి వరకు టెన్యూర్ ఎంచుకుంటే 1,411 మాత్రమే పడుతుంది. మీరు ఈ స్కీమ్లో ఎన్నేళ్లు పొదుపు చేశారు అనే దానిపై మీకు వచ్చే రాబడి ఆధారపడి ఉంటుంది. 50 ఏళ్ల వరకు స్కీమ్లో పెట్టుబడి పెడితే మీకు 31.60 లక్షలు తిరిగి వస్తాయి. అదే 58 ఏళ్లకు 33.40 లక్షలు, 60 ఏళ్ల వయసు వరకు పెట్టుబడి పెడితే 34.60 లక్షలు మెచ్యూరిటీ సమయంలో చేతికి అందుతాయి. గ్రామ సురక్ష స్కీమ్ కింద 80 ఏళ్లు నిండిన వ్యక్తికి ఈ మొత్తాన్ని అందిస్తారు. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే ఈ మొత్తాన్ని ఆ వ్యక్తి చట్టపరమైన వారసులకు లేదా నామినీకి అందిస్తారు. ఈ స్కీమ్ ప్రారంభించిన 3 ఏళ్ల తర్వాత పాలసీదారుడు స్వచ్ఛందంగా పథకాన్ని నిలిపివేయొచ్చు. కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని